ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేయడం, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై నిర్మల్ జిల్లా ముదోల్ తాలూకా కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. బైంసా విశ్రాంతి భవనం ముందు ముదోల్ తాలూకా కాంగ్రెస్ నాయకులు నోటికి నల్ల మాస్క్ తాళం వేసుకుని నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ అవినీతి కార్యక్రమాలను మహేశ్వర్ రెడ్డి ప్రశ్నిస్తుంటే నిజాలు ఎక్కడ బయటపడతాయోనని, స్థానిక మంత్రి కేసు నమోదు చేయించారని, ఇది ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు త్వరలోనే ప్రజలు తెరదించుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆనంద్ పటేల్, షేక్ అంజాద్, సాయినాథ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజాతంత్రం అనేది కూని అయినట్లు ఉంది. మనం చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ విషయంలో పార్లమెంట్లో ఆయనకు సస్పెండ్ చేయడం జరిగింది. అంటే అదే తొందరపాటు. అంటే అపోజిషన్లో ఎవరు ఉండకూడదు, వాళ్ళ తప్పులు ఎవరు బయట తీయకూడదనే ఉద్దేశంతోనే ఆ పని చేయడం జరిగింది. రోజు రోజుకు రేవంత్ రెడ్డి గారికి సుఖ 2-3 రోజులు గృహబంధం ఉంచడం జరిగింది. మరి నిన్న మన కాంగ్రెస్ నాయకులు, నిర్మల్ జిల్లా మాజీ శాసనసభ్యులు, ప్రోగ్రాంల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారి మీద సుఖ కేసు పెట్టడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ భారతదేశంలో, తెలంగాణలో ఎక్కడ మేము ఏ తప్పు చేసినా, ఏం చేసినా వీళ్ళు ఏం మాట్లాడటానికి లేదని ఆ ఉద్దేశంతోనే అందరికీ కేసు పెట్టడం జరుగుతుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇది భారతదేశం ప్రజాతంత్రం దేశం, కానీ ప్రజాతంత్రం కూరి జరుగుతున్నది. ఇది ఇటువంటి సమస్య ఎప్పుడు రాలేదు దేశంలో. ఇప్పుడు దేశంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు జరుగుతున్నాయి. మరి ప్రజలు గమనిస్తున్నారు. ఏ తప్పు చేసినా మాట్లాడటానికి అర్హత ఉంది. ఎవరేం మాట్లాడద్దు. వాళ్ళు ఏం చేసినా, ఎక్కడ కబ్జా చేసినా, చెరువుల కబ్జా చేసినా, భూములు దోసుకపోయినా, దేవుళ్ళ భూములు దోసుకపోయినా ఎవరు అడగద్దన్న ఉద్దేశంతోనే మరి ఇవి కేసులు పెట్టడం జరుగుతున్నది. దానికి మరి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున, ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. నిరసన వ్యక్తం చేసి అదే చెప్తున్నాం. మేము ఇటువంటి కేసులకు ఎవరు భయపడరు. న్యాయం కోసం మేము తప్పకుండా పోరాడతాం. నిజమైన తప్పులు బయట తీస్తాం. నిజం కోసం మాట్లాడతాం. మీరు జైలు పంపించినా జైల్లో పోతాం. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ హిస్టరీ ఉంది. కాంగ్రెస్ లో ఉన్నది. కాంగ్రెస్ స్వాతంత్రం అయినప్పుడు సుఖ, స్వాతంత్రం కాకముందు సుఖ దేశంలో ఎందరో మంది ఉన్నది ప్రాణత్యాగం చేశారు. ఎందరో జైల్లో పోయిన తర్వాతనే భారతదేశ స్వాతంత్రం అయింది.